లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏంటి? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. కలిపి చెరిపెడి. చూడండి, ఒక 10 లీటర్స్ పాలు ఉన్నాయనుకోండి. ఆ పాలున్నటువంటి ఆ పాట్కి ఆయిల్తో లేకపోతే ఏదో మన చెయ్యికి మలినం ఉండి ఆ చెయ్యి తగిలితే చాలు అన్నీ పాడైపోతాయి. ఏదో చిన్న లోపం దానికి యాడ్ అయితే చాలు అన్ని పాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా నేర్చుకోవాలి. కలిపి చెరిపేటటువంటి వారు మనం కలిస్తే బాగుపడాలి. పాలకి ఏదన్నా యాడ్ అవుతే, నీటికి ఒక షుగర్ యాడ్ అయితే నీటి టేస్ట్ మారిపోయింది, బాగుపడింది, రుచి వచ్చింది. అర్థమవుతుందా? అలాగే మనం ఎవరితోటైనా సహవాసం చేస్తే, ఎవరికైనా ఏదైనా చేస్తే వాళ్ళు బాగుపడాల, బెనిఫిట్ పొందాల, లాస్ అవ్వకూడదు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి వారు చూడండి, ఆమెను నమ్మి నేను మోసపోయాను, ఆమెకి సహాయం చేసి నేను లాసిపోయాను, వాళ్ళకి సంతకం పెట్టి నేను నష్టపోయాను, వాళ్ళకి సూరిటీగా ఉండి నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చూసారా, ఎక్కడ చూసినా కూడా ఏమున్నది? ఇతరులకు హెల్ప్ చేసి నష్టపోయారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, మనం కలిపి చెరిపెడివారుగా ఉండకూడదు. ఏమన్నాడు ఆయన? నిష్కాపాఠ్యము గలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గమనించాలి, దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యం నేను చెప్తూ ఉన్నాను, నాకు ఇక్కడ ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు అని అనుకోకూడదు. ఇప్పుడు కూడా దేవుడు నేను బీఎడ్ చేసినప్పుడు ఎట్లా ఉండేదంటే, నేను టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను, నేను పిల్లలకు పాఠాలు చెప్పాలి. కానీ ఎవరు ఉండేవారు? నాకు నా మీద టీచర్లు అక్కడ ఉండేవారు, చేసి కూర్చునేవారు. నేను పిల్లలకు పాఠం ఎలా చెప్తున్నానో వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు, దాన్ని బట్టి మార్క్స్ వేసేవారు. అర్థమవుతుందా మీకు అందరికీ కూడాను? సో నేను ఇక్కడ మెయిన్ నా కాన్సన్ట్రేషను, నా యొక్క పాఠం అంతా కూడా ఎట్లాగంటే పిల్లలకి అర్థం అవ్వాలి, ఓకే. కానీ మెయిన్ ఇక్కడ ఈయనకి నేను చెప్పే విధానం ఎలా ఉన్నది, పిల్లలు మంచిగా అర్థం చేసుకుంటారు, మంచిదే. కానీ ఈయన దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఈయనగా అనుకున్నట్టుగా నేను వీళ్ళకి బోధించాలి. ఏదో విధంగా చెప్పేసేస్తే అయిపోతుంది, అది కాదు. ఈయన ఒక వే అనుకుంటాడు, ఒక ఉద్దేశం అనుకుంటాడు, ఆ విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బోధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అర్ధవృత్తం అనేటువంటి అంశం ఇచ్చారు అప్పుడు. సో ఈ అర్ధవృత్తం అనే మాట నా నోట రాకూడదు, పిల్లల నోట్లోంచి రావాలి, రప్పించాలి. దానికి ఏం చేయాలి నేను అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అయితే మాస్టర్ ఎక్కడ కూర్చున్నాడు, పిల్లలు క్లాస్ నిండా ఉన్నారు, ఇక్కడ నేను ఉంచినాను బోర్డు దగ్గర. మరి ఎలా చెప్పాలి? పిల్లలు అంతా కూడా వచ్చారు, వారిని చక్కగా నవ్వుతూ పలకరించి చేస్తే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి అర్ధవృత్తం అనే పాఠం పేరు రప్పించాలి, నేను చెప్పకుండాను. అప్పుడు అది ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ వెళ్ళి వాళ్ళందరినీ చూశాను, బాగున్నది. వెంటనే నేను నా జేబు నుంచి ఒక కాయిన్ తీసాను, 1 రూపీ కాయిన్ చూపించాను. వాట్ ఈస్ దిస్ అంటే 1 రూపీ కాయిన్ అని చెప్పాను, అందరూ అన్నారు. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి ఒక ప్రశ్న వేసాను అనమాట, ఇదేంటిది? 1 రూపీ. నెక్స్ట్ అర్థమైపోయింది అక్కడ వాళ్ళకి. మళ్ళీ వెంటనే నా జేబు నుంచి ఇంకో కాయిన్ తీశాను, ఈ 1 రూపీ కాయిన్ లోపల పెట్టి మళ్ళా 50 పైసా అంటే ₹1 కాయిన్ తీశాను. ఇది ఏంటి అని అడిగాను వాళ్ళని. ₹1 అన్నారు. ఓకే. అప్పుడు బోర్డు మీద ఇట్లాగ ఒక సర్కిల్ గీశాను. ఇదేంటి అంటే సర్కిల్, వృత్తము అన్నారు. అప్పుడు అదే సర్కిల్లో పక్కన మళ్ళీ ఏం చేశానంటే సగం సర్కిల్ గీసాను. ఇదేంటి అని అంటే ఈజీగా చెప్పారు, అర్ధవృత్తం అని అన్నారు వాళ్ళు. ఓకే, ఈరోజు మనం అర్ధవృత్తం అనే పాఠం గురించి నేర్చుకుంటున్నాము. హల్లెలూయా, వింటున్నారా? ఈరోజు మనం అర్ధవృత్తం అనే పాఠం, ఎవరు చెప్పారు ఆ పాఠం పేరు? పిల్లలు చెప్పారు. పిల్లల నోటి నుంచి ఆ పాఠం పేరు వచ్చేలా చేయాలన్నమాట. అప్పుడు మాస్టర్ చూస్తాడు, వెరీ గుడ్, బాగానే రాబట్టావు పిల్లల నుంచి, నైస్ అని చెప్పేసి నాకు మంచి మార్క్స్ వేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది డిఎస్ఎల్ రాసుంటారు, కొంచెం దగ్గర బార్డర్లో మార్కులు వచ్చి ఉంటాయి. నేను ఆ పరిస్థితి గుండా వెళ్ళాను.
దయచేసి వర్రీ అవ్వద్దు. ఏం చేయాలా ఏంటా గందరగోళంలో మీరు ఉండొచ్చు. ఇది లాస్ట్ ఛాన్స్ అవ్వచ్చు. ఇంకా ఈ జాబ్ రాకపోతే లైఫ్ లేదు అన్నట్టు అనిపిస్తూ ఉండొచ్చు. ఎస్, నేను అటువంటి పరిస్థితి గుండా వెళ్ళినటువంటి వాడిని. ఈ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అనేటువంటి సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు. ప్రైజ్ గాడ్, మంచిది. వస్తే దేవునికి వందనాలు చెప్పండి, రాకపోతే 10,000 దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటారేమో, ఎందుకంటే దేవుడు నీకు అది ఇవ్వలేదంటే దానికంటే ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేసి, ఇంకా ఉన్నతమైన ప్రణాళిక ఏంటి బ్రదర్, అయిపోయింది కదా, ఈ లాస్ట్ ఛాన్స్, ఈ జాబ్ రాకపోతే ఇంకా నాకేమీ రాదు, ఇంకా అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అని మీరు అనుకుంటున్నారేమో. పిల్లలు వింటున్నారా? అలా మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థం కాలేదు. నా పక్క వాళ్ళందరికీ జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయారు, బాగున్నారు. నేనేమో పొలం పని చేసుకుంటున్నాను, ఎండలో మాడుతున్నాను. ఎంత చదివాం, వాళ్ళతో పాటు నేను చదివాను. వాళ్ళు ఏ రోజున ఎగ్జామ్ రాస్తే నేను అది రాశాను, కానీ వాళ్ళు సక్సెస్ అయిపోయారు, బాగున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసేది లేదు. కానీ సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుని కార్యాలు నూతనపరచబడతాయంట. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు వెల్లడవుతా ఉంటాయంట. ఎప్పుడైతే సంవత్సరాలు గడుస్తూ వచ్చాయో ఊహించిన రీతిలో దేవుని కార్యాలు ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు. మరి దగ్గరగా 13-15 సంవత్సరాలు సమయం పట్టింది ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి. హల్లెలూయా. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్టు నేను ఉద్యోగాలు ఇవ్వటం ప్రారంభించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గవర్నమెంట్ అయితే ఎప్పుడు నెలకోసారి శాలరీ ఇస్తుంది, కానీ నేను ప్రతి వారం శాలరీలు ఇచ్చే స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిజంగా నేను ఆ జాబ్ కొట్టుకుంటే చిన్న పిల్లలు 10 మందికి పాఠం చెప్పుకుందును, గవర్నమెంట్ జీతం వచ్చేది, సండే చర్చ్కి వెళ్ళివ్వండి, ఒక సభ్యుడిగా ఉండేవాడిని, అయిపోయింది. రొటీన్ నా లైఫ్ అంతే. నాది నాకు తప్ప ఎవరికి ఉపయోగపడేది కాదు. దేవుడు చూశాడు, మంచి దేవునికి ఉపయోగపడే వ్యక్తిని అని గ్రహించాడు ఆయన. సో ఇలాగ చిన్న జాబ్ ఇచ్చి ఒక చోట ఉంచేసేయటం ఇట్లాగని కాదు నీ ఉద్దేశం. నీ పట్ల ప్రణాళిక వేరే ఉంది కాబట్టి దేవుడు ఆ విషయంలో నిన్ను ఆఫ్ చేశాడు. కాబట్టి ఏం చేయలేదు, డిసప్పాయింట్ అవ్వకు. ఓహో, ఈ ద్వారం మూయబడిందా, ఖచ్చితంగా నా కోసం వేరే ద్వారాలు ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి ఈ ద్వారం నాకు కాదు, కాబట్టి నేను ఖచ్చితంగా నా యేసయ్య కొరకే నేను కనిపెడతాను. యేసయ్య నా కొరకు సిద్ధపరిచిన మార్గంలో నేను వెళ్ళడానికి నా మౌనత్రాలు వెలిగించినందుకు వందనాలు అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, హల్లెలూయా, ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, దేవునికి స్తోత్రం, ఊహించిన రీతిలో అద్భుతమైన కార్యాలను చూస్తావు. నీ ప్రణాళిక చెప్పుని నీకు జరిగితే నీకు ఆ రోజు ఆనందం కలగొచ్చు అంతే, లేకపోతే కొన్నాళ్ళు ఆనందం ఉండొచ్చు అంతే. కానీ దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికలో నువ్వు వెళ్తూ ఉంటుంటే ఎల్లప్పుడూ ఆనందమే, ప్రతిరోజు ఆనందమే, ప్రతి క్షణం ఆనందమే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రతి క్షణము కూడా ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. Holy Spirit of God, thank you Jesus. In the name of Jesus. In the name of Jesus. Hallelujah. వింటున్నారా? చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏదన్నా ప్రతికూల పరిస్థితి ఎదురైందంటే డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ ద్వారమైనా మూయబడిందంటే, ఏ పరిస్థితి అయినా సరే నీకు అది గందరగోళం అయ్యిందంటే, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నువ్వు నిజంగా దేవుని వైపు చూసే వ్యక్తి అయినట్లయితే, దేవుని పట్ల నీకు ఆసక్తి కలిగినట్లయితే, దేవుడంటే నీకు విపరీతమైన ప్రేమ ఉన్నట్లయితే, ఆయన ఏం చేసినా నా మేలుగా చేస్తాడు. నేను పొరపాటు చేసినా కూడా దాన్ని నా మేలుకరంగా మార్చే దేవుడు నాకు ఉన్నాడు. ఆమేన్. అందరూ దావీదు పాపం చేశాడు, మెస్సీ విషయంలో తప్పు చేశాడు. ఎస్, దేవుడు కూడా తప్పు అన్నాడు, దాన్ని ఒప్పు అనలేదు. దేవుడు కూడా దాన్ని పాపం అన్నాడు, యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు కూడా దాన్ని అప్రిషియేట్ చేయలేదు. కానీ దావీదు కూడా దాన్ని ఎప్పుడైతే తప్పు అని గ్రహించి, తప్పు చేశాను దేవా, నన్ను క్షమించదేవా అని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడో, ఆ తప్పు దాన్ని క్షమించి ఆ పాపాన్ని తీసివేసి అదే ప్లేస్లో ఎక్కడైతే నింద అవమానం వచ్చిందో అదే ప్లేస్లో ఘనత సొలొమోను ఇచ్చాడు. మరి నిజంగా దేవుడు పో అని అన్నాడు కదా. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లువాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.
కాబట్టి మన కోపాలు తాపాలతో జీవితాంతము కూడా ఆ జీవితాన్ని అలా వెళ్ళబుచ్చే కంటే, జీవితాంతం కూడా మన జీవితాన్ని అలాగా అద్వేషంతో, అసూయతో, నేను క్షమించిన నేను చూడను అట్లాగే వెళ్ళిపోయే కంటే, ఎప్పుడైతే మన జీవితాలను దేవునికి అనుకూలంగా మార్చుకోండి. నేను ప్రజలకు అంటలేదు. దేవునికి అనుకూలంగా ఉండేవాడు దేవుని మాట వినేవాడు, తల్లిదండ్రుల మాట కూడా వింటాడు. దేవుని మాట వినేవాడు బంధువుల మాట కూడా వింటాడు. దేవుని మాట వినేవాడు దేవుని ప్రేమించేవాడు భార్యని, పిల్లల్ని, దేవుని మాట దేవుని ప్రేమించేవాడు అందరిని ప్రేమించగలుగుతాడు. హల్లెలూయా. దేవునికి ఒదిగి ఉండేవాడు అందరికి ఒదిగి ఉండగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు అంటే మాత్రం వంగుతాం, లొంగుతాం, ఒదుగుతాం అంతే. ఇంక ఎక్కడన్నా ఎవరన్నా ఏదనంటే కోపం వచ్చేస్తుంది, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటుంటాం. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితి ఎదురైందంటే ఎక్కువగా ప్రార్థించు. అంతే కదా. మనకు ఒక సమస్య వచ్చింది ఇప్పుడు అని దగ్గర నేను పట్టించుకొని 2-3 రోజులు కోల్డ్ వచ్చింది, బాగా రన్నింగ్ నోస్ అవుతూ ఉన్నది. అప్పుడు ఏం చేస్తాను, నేను ఒక ట్యాబ్లెట్ ట్రై చేస్తాను. అయినా తగ్గకపోతే ఏం చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆయన ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అయినా తగ్గకపోతే మళ్ళీ వెళ్తాను. ఏం చేస్తాడు, ఇంజెక్షన్ చేస్తాడు. చూసారా, సమస్య ఎక్కువైపు వెళ్తే డాక్టర్ దగ్గర అయిపోతున్నాం మనం. అలాగే నువ్వు కూడా ఏం చేయాలంటే, నీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోతే దేవునికి దగ్గర అయిపోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కనపరిచేయాలి. కానీ ఇక్కడ రివర్స్ చేస్తాం మనం. చాలామంది ఏం చేస్తారంటే, రోగం ఎక్కువైపోతే మంచం పట్టేసి మరణం చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఎక్కువ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకో, హాస్పిటల్కి వెళ్ళలేకో, ఏ పరిస్థితో ఏంటో తెలియదు, కానీ ఇంకా వాళ్ళు మంచం పట్టేసేసి కదలలేని పరిస్థితిలో చనిపోతుంటుంటారు. అలాగే మనిషి కూడా ఏం చేస్తాడంటే, సమస్యలు ఎక్కువైపోతే ఏం ప్రార్థన చేస్తాం, ఇంకా ఇన్ని సమస్యలను, ఏం దేవుని సంధికి వెళ్తాం, ఏం బైబిల్ చదువుతాం, ఏం స్తుతింతాం అని సమస్య ఎక్కువైపోతే నువ్వు స్తుతి తగ్గిపోతుంది, సమస్య ఎక్కువైపోతే దేవుని సన్నిధి తగ్గిపోతుంది, సమస్య ఎక్కువైపోతే దేవునితో గడపడం తగ్గిపోతూ ఉంటుంటుంది, దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతుంటుంటుంది. సమస్య ఎక్కువైపోతే కూడా దేవునికి దూరం ఎక్కువైపోతూ ఉంటుంటుంది. వింటున్నారా, దేవునికి దూరం ఎక్కువైపోతూ ఉంటుంటుంది. నువ్వు సమస్య నీకు ఎంత దగ్గరైనా పర్వాలేదు, కానీ దేవునికి నువ్వు ఏమాత్రం దూరమైనా సమస్యని నిలబడి చేసేస్తుంది, సమస్యని కృంగదీస్తుంది, లొంగదీస్తుంది, సమస్య జయించేస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. సమస్య నిన్ను కృంగదీసుకోవటానికి కారణం నువ్వు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి. చూడండి, కోడే రెక్కల క్రింద ఉన్నటువంటి పిల్లకి సేఫ్టీ, ఎంత గ్రద్దొచ్చినా ఏదొచ్చినా ఏమి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ కోడి పిల్ల ఆ తల్లికి దూరంగా వెళ్ళిందో, కొంచెం జాన్ దూరం ఉన్నా చాలు గ్రద్దొచ్చి త్రక్కన ఎత్తుకుపోతుంది అనమాట. వింటున్నారా, కొన్ని కోడి పిల్లలు ఏం చేస్తాయి, కోడి తల్లి రెక్కల క్రింద ఉన్నట్టు ఉంటాయి, కానీ మళ్ళీ బయటకు వచ్చి ఇలా చూస్తుంటాయి, అయినా కూడా గ్రద్దొచ్చి ఆ తలకాయ పట్టి లాక్కుపోతుంది అనమాట. సో ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది దేవునిలో ఉన్నాము అనుకుంటున్నారు, దేవునికి దగ్గరగా ఉన్నాము అనుకుంటున్నారు, దేవునితో ఉన్నాము అనుకుంటున్నారు, దేవునిలో ఉన్నాము అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు తెలుసా, దేవునికి దూరంగా వెళ్తున్నారన్నమాట. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా జరిగావో సైతానికి ఈజీగా దొరికేస్తావు, దేవునికి దూరంగా ఉన్నావో సైతానికి ఈజీగా దొరికేస్తావు. దేవునికి దూరంగా ఉన్నటువంటి దానికి సూచన ఏంటంటే, ప్రార్థన చేయాలనిపించదు, బైబిల్ చదవాలనిపించదు, దేవుని సందులో ఉండాలనిపించదు, ఎర్లీ మార్నింగ్ చీకటితో లేసి ప్రార్థన చేయాలనిపించదు. నీ జీవితం ఏది కాదని జరగట్లేదు కాబట్టి ఎందుకు ఇంకా అనిపిస్తూ ఉంటుంటుంది. ఏ అద్భుతాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి ఎందుకు ఇంకా అనిపిస్తూ ఉంటుంటుంది. ఇలాగ ఏం చేస్తూ ఉంటుంటావు అంటే, నీ పరిస్థితులను బట్టి చూస్తుంటుంటావు, నీకు వచ్చిన ఫలితాలు బట్టి చూస్తుంటుంటావు. ఇవేమీ నీకు కూడా అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు వచ్చిన ప్రార్థనలే, ఇంక నేను అప్పు ఎక్కడ తీరుస్తానులే, ఇంక నాకు ఉద్యోగం ఎక్కడ వస్తుందిలే, ఇంకా నాకు పెళ్ళి ఎక్కడ అవుతుందిలే, ఇంకా ఈ డైనామాలో పడిపోయి నువ్వు దేవుని స్తుతించడం మానేస్తావు, దేవునికి దూరం అయిపోతుంటుంటావు, దేవునికి నీకు గ్యాప్ వచ్చేస్తుంటుంది, గ్యాప్ పెరిగిపోతుంటుంది, దూరం అయిపోతుంటుంటావు. చూడండి, ఆ చిన్న కోడి పిల్ల తల్లికి దూరం 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 అయ్యికొలిది, గొర్రెల కాపరికి గొర్రె దూరం 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 అయ్యికొలిది, శత్రువుకి ఈజీ. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పాలి ప్రియులారా, అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పాలి. అలాగ నువ్వు ఎప్పుడైతే సమస్యలు వచ్చి కొలిది దేవుని హత్తుకోవడం మొదలు పెడతావో, నా అంతరంగంలో గమనించాలి, విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను. చూసారా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అంతే కదా, నీకు ఎంత రోగం ఉన్నా హాస్పిటల్కి వెళ్తేనే కదా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసేది. అంతేగాని నీకు ఏం రోగం ఉంది ఇంటికి వచ్చి ఆయన చేయడు కదా, తెలియదు కదా ఆయనకి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, నువ్వు ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు, నీకు బాగు చేస్తాడు.
సో రోగం వచ్చినటువంటి రోగే హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. కానీ ఇక్కడ మనిషి, సమస్య వచ్చిన మనిషి దేవుని దగ్గరికి వెళ్తలేదు. దేవుడే రావాలి, దేవుడే చేయాలి, దేవుడే రా 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 అంతా దేవుని మీద నేరాలు, తప్పులు నెట్టేస్తుంటుంటారు. హల్లెలూయా. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందునన్ ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలైనను ఆదరణ నీకిచ్చునని, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాకు ఈ పాట పాడుతుంటే సేమ్ దినకరణ్ గారు పాడుతున్నట్టుగానే వినిపిస్తుంటుంది అన్నమాట నా యొక్క చెవిలో, అస్వరం అట్లా. సో ఆయన కూడా ఊ అని పాడేవాడు, మంచిగా స్వరం చేసేవారు, చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. హల్లెలూయా. రమ్మంటున్నాడు నిన్ను దేవుడు. ఎటువంటి శ్రమల్లో ఉన్నా సరే రా, ఆదరణిస్తాను అంటున్నాడు దేవుడు. అదే మత్తయి సువార్త 28:18 ఏముంటుందంటే, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా వచ్చేసేయండి, నా దగ్గరికి వచ్చేసేయండి. ఎందుకంట ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు ఎదురండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. భారంతో రండి, విశ్రాంతి వెళ్ళండి. ఎక్కడ ఉన్నదండి ఆఫర్ ఇటువంటిది? పాత సామాన్లు కొంటాం అంటాడు. నువ్వు ఇన్ని పాత సామాన్లు ఎత్తే ఒకటి ఎత్తారు కొత్తదాడు. కానీ దేవుడు అలా కాదు. వచ్చేసేయండి అందరూ వచ్చేసేయండి. ఏ సమస్య అయినా నువ్వు సమస్యలతో రా, నీకు విశ్రాంతినిస్తాను, నీకు సమాధానం ఇస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క వాక్యం వింటున్న వారి జీవితాల్లో ఆ వింటూ ఉండగానే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో, నీ హృదయంలో గొప్ప శాంతిని, గొప్ప విశ్రాంతిని, గొప్ప అనుభూతిని పొందుకోగలుగుతున్నావు. నువ్వు అప్పు నుంచి విశ్రాంతి పొందుకుంటావు, అనారోగ్యం నుంచి విశ్రాంతి పొందుకుంటావు, నీ సమస్య నుంచి విశ్రాంతి పొందుకుంటావు, నీ బంధకాల నుంచి విశ్రాంతి పొందుకుంటావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎటువంటి పరిస్థితుల్లోనే సరే నువ్వు విశ్రాంతి పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? వినటం మట్టిగా విందరు కానీ గ్రహించరు. అటువంటి స్థితి కాదు మనం అంతా. కానీ ఆ లెక్కలోకి వెళ్ళదు మనం. ఎస్, విన్నామంటే తిన్నామంటే బాగా తింటే బాగా అలా అవుతాం కదా, తినకపోతే వీక్ అవుతాం కదా. కాబట్టి నువ్వు తింటున్నావంటే బలపడాలి, ఆత్మలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వీరత్వాన్ని సంపాదించాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసం వీరుడిగా నువ్వు ఉండాలి. విశ్వాసం గల వారికి కొదువేమీ ఉండదు. నువ్వు కొదువులో ఉన్నావంటే నీట్లో ఏమీ లేదంటే కారణం నీ విశ్వాసపు కొదువులో ఉన్నావని అర్థం. నీకు కొదువు ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ముందు నీ విశ్వాసంలో కొదువు వచ్చాక నీ ఇంట్లో కొదువు వస్తుంది. హలో అమ్మా, వింటున్నారా? నీకు కొదువు అనేది ఎందుకు వచ్చిందంటే నీ కొదువు ఎక్కడ ప్రారంభించబడింది తెలుసా? నీ విశ్వాసంలో కొదువ. ఆ కొదువ నీ ఇంట్లోకి దాకా వచ్చింది అనమాట. నీ ఇంట్లో వరకు వచ్చింది, నీ వంట వరకు వచ్చింది. నీ ఇంట్లో ఏదైతే నువ్వు కొదువులో ఉన్నావో అక్కడ వరకు రావటానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ ప్రారంభించి విశ్వాసంలో కొదువ. కాబట్టి విశ్వాసం కలిగిన వారికి కొదువు ఉండదంట. సో నీ ఇంట్లో కొదువు ఉందంటే విశ్వాసం గలవారవు కాదు నువ్వు. విశ్వాసం కలిగిన వారి లిస్టులో నువ్వు లేవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసం కలిగిన వారు సర్వ సమృద్ధిలో ఉంటారు. ఎందుకంటే విశ్వాసం కలిగినటువంటి వారు ఏం చేస్తారంట? నమ్ముతారు, పలుకుతారు, శాసనాలు చదువుకోరు, శాసనాలు శాసిస్తారు, శాసనాలు చేస్తారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇంకా ఏదో పాతకాలంలో, పాతలోకంలో నువ్వు ఉండి ఇంకా పాపిని దోసిని అయిపోయా రోజులన్నీ. నువ్వు అక్కడ లేవు. ఇంకా నువ్వు ఇప్పుడు రిజల్ట్లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు సెలబ్రేషన్స్లో నువ్వు ఉన్నావు. యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, నేను విడిపించాడు, నేను గొప్ప చేశాడు, నువ్వు బాప్తిసం పొందావు, విశ్వ రక్తం చేత కడుగబడిపోయావు. నీ జీవితం అంతా కూడా పరిశుద్ధపరచబడిపోయింది. తప్పిదాలు జరుగుతుంటుంటే అక్కడక్కడ కూడాను పిల్లని తిట్టావు, అది తిట్టావు, ఇది చేసావు. మళ్ళీ నువ్వు వెంటనే ప్రార్థన చేసుకుంటావు, వాటిని దేవ విషయంలో క్షమించినందుకు వందనాలని చెప్పి అయిపోయింది. అంతేగాని మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి
నేను పాపిని, నేను ఘోరమైన పాపని, నేను ఇంక ఇవన్నీ ఇక్కడే కూర్చున్నావు అనుకో, నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేవు. నీ జీవితంలో ఇప్పుడు ఒక డిగ్రీకి వరకు వచ్చేసిన తర్వాత సడన్గా అనారోగ్యం వచ్చి ఏదో వచ్చేసి కాలేజీకి వెళ్తాం మానేస్తావు కాబట్టి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతావా? మళ్ళీ ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి అని రాసుకుంటావా? లేదు. ఏం చేస్తావు? ఎక్కడా అక్కడి నుంచి ముందుకెళ్తావు. అలాగే ఈ రోజున నువ్వు దేవుని సందులో వర్ధిల్లుతూ ఉన్నావు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నావు, చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నావు, ప్రభువుని మహింపరుస్తూ ఉన్నావు, గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నావు. ఊహించిన రీతిలో ఏదో విషయంలో నువ్వు తప్పిదం చేసావు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయి నేను పాపిని అని మొదటి నుంచి జీవితం ప్రారంభించవు. నేను పాపంలో ఉన్నాను, నేను పాపిని, దోషిని అని నీ మొదటి అక్కడి నుంచి మళ్ళీ జీవితం ప్రారంభించవు. వింటున్నారా? ఎస్, నువ్వు పాపవే, దోషివే, కానీ యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడ్డావు. ఇప్పుడు నువ్వు పాపివి కాదు, దోషివి కాదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు. నువ్వు పడ్డావు, లేవటానికి ప్రయత్నం చేయి, కానీ మళ్ళీ నేను పాపని ఎక్కడికో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయదు. నువ్వెక్కడ పడ్డావు అక్కడ లేచి పరిగెట్టు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వెక్కడి నుంచి పడ్డావు అక్కడి నుంచి లేచి పరిగెత్తు, ముందుకు వెళ్ళిపోతావు. అంతేగా నేను పడిపోయాను కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్నింగ్ రేస్ నేను స్టార్ట్ చేస్తానంటే అది కాదు. నువ్వు ఎక్కడైతే పడ్డావు అక్కడ వెంటనే లేచి పరిగెట్టు. వాళ్ళకంటే నువ్వు ముందు వెళ్తావు. నీతిమంతులుగా నీకంటే ముందు వెళ్తున్న వారికంటే నువ్వు ముందు వెళ్తావు. హల్లెలూయా. ఈ సత్యం తెలియకపోవటం వల్ల మనం ఈరోజు చాలామంది మాలంటూ దేవుడు క్షమించాడా, ఇంకా అతను ఎంతో పరిశుద్ధులు ప్రార్థనా పరులు బాగా ఉన్నాం, కానీ మధ్యలో డిస్ట్రాక్షన్ వచ్చింది, డిసప్పాయింట్ వచ్చింది. ఆ పాస్టర్ వల్ల, వీళ్ళ వల్ల, ఆ సంఘం వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల ఏదో డిసప్పాయింట్ అయిపోయి సంఘానికి వెళ్ళటం మానేస్తాం, ప్రార్థన చేయటం మానేసి ఇలాంటి జీవితాల్లో ఉన్నాం మేము. దేవుడు మమ్మల్ని క్షమించాడా? ఖచ్చితంగా క్షమించాడు దేవుడు. ఏమని ప్రార్థన చేయాలి మరి? నేను పాపిని, దోషిని, ఇది కాదు నువ్వు దేవా, ఈ విషయంలో నేను వెనకబడిపోయింది దేవా, నన్ను మళ్ళీ లేపి పరిగెట్టి కృప చూపించే వందనాలు, నువ్వు స్ట్రెంత్ ఇచ్చినందుకు వందనాలు, నువ్వు బలం ఇచ్చినందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి నువ్వు లేచి రన్నింగ్ ప్రారంభించు, నువ్వు లేచి ప్రార్థించడం ప్రారంభించు, నువ్వు లేచి స్తుతించడం ప్రారంభించు, నువ్వు లేచి దేవుని సన్నిధిలో జీవితం కట్టుకోవడం ప్రారంభించు. ఆమేన్. దేవుడు మళ్ళీ నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు, అందరికంటే ముందు పెడతాడు. నీకున్న ఆసక్తిని బట్టి అద్భుతాలు సృష్టిస్తావు, నీకున్న ఆసక్తిని బట్టి ఆశ్చర్యకార్యాలను సృష్టిస్తావు. ఆమేన్. నమ్ముచున్నారా? నమ్ముచిన వారందరూ ఖచ్చితంగా పొందుకుంటారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? ఈ వాక్య వెలుగులో నడిపించబడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? చాలా సంతోషం. హల్లెలూయా. నాకైతే ప్రియులారా, ఈ కెమెరా ముందు ఉన్నప్పుడు 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, లక్షల మంది ఉన్నారా, చర్చిలో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, బయట ఉన్నామా, గృహ కూడిక, పబ్లిక్ మీటింగ్, ఆన్లైన్ ప్రేయర్, ఇవేమి తేడా నేను ఎప్పుడు చూసుకోను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కొన్ని వేల మంది బలపడుతూ ఉన్నారు. ఈ యొక్క మాటలు ప్రతి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి, బానిసత్వం నుంచి బయటకు రావాలి, బంధకాల నుంచి బయటకు రావాలి. ఏదో చిన్న పొరపాటు చేస్తారండి, పిల్లల్ని ఏదో తిడతారు అంతే అపరాధ భావంతో. ఇంకా దేవుడు నన్ను క్షమించడేమో, ఇంకెలా ప్రార్థన చేస్తాం, ఏ మనసుతో దేవుని సంధికి వెళ్తాం? చూసారా పిల్లలు, వింటున్నారా? దయచేసి అటువంటి అపరాధ భావాల చేత దేవునికి దూరం అవ్వద్దు. నువ్వు అపరాధం చేసావు, తప్పు చేసావు అంటే ఇంకా హత్తేసుకో, దేవుడిని గట్టిగా పట్టేసుకో, విడిచిపెట్టద్దు, దూరం అవ్వద్దు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీ ఆయన మీద నీకు గొడవ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? పక్కనే కూర్చోండి, ఇంకా అసలు ఏం పని చేయకండి, ఆయన పక్కనే కూర్చోండి. ఇది చెయ్యం కదా మనం, మోకం ఎలా పెడతాం, అసలు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండకుండా దూరంగా వెళ్ళిపోతుంటాం. సైతాన్ గాడు ఎడబాటు చేసేస్తాడు, దూర వైకుల దేవత సమస్య పెరిగిపోతుంది అనమాట. ఇది నాతో మాట్లాడుతుంటే నేను మాట్లాడడం కదా. సో ఈయనకి నీళ్ళు కావాలి, ఆమె ఇవ్వదు, అంత ఈ నీళ్ళు తెచ్చుకుంటాడు. చూడు వీళ్ళు తెచ్చుకుంటున్నాడు, సరే వంట కూడా చేసుకుంటాడులే, పెట్టుకు తింటాడులే. ఏమైపోయింది? గ్యాప్ పెరిగిపోయింది. సైతాన్ గాడు ఏం చేశాడు? దొరికేసాను ఈజీగాను. వాళ్ళ బుట్టలో పడిపోతావు, సైతాన్ గడి బుట్టలో నువ్వు కదా, దొరికేసావు కదా, సింగిల్ అయిపోయావు కదా, 2-3 పేటలతో త్వరగా తెగిపోదు. అక్కడ ఏమైపోయింది? ఈ పేట ఇడిపోయింది, ఈ పేట తెగిపోతూ ఉంది, అంతే. సైతాన్ గడి చేతిలో ఈజీగా పడిపోతావు. చూస్తారా సులువుగా చిక్కులు పెట్టేటువంటి సైతాన్ గడి ఎలాగ నిన్ను విడదీసేస్తుంటుంటాడో, కుటుంబాలను ఎలా విచ్ఛిన్నం చేస్తుంటుంటాడో. కాబట్టి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఏ సిచ్యువేషన్ నీకు ఎదురైనా కానీ నువ్వేం చేయాలో తెలుసా? హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సందులో దగ్గర అయిపోవాలి, దేవునికి దగ్గర అయిపోవాలి. నిన్ను ఎవరు ఎంత హత్తుకున్నా, ఎంత
ఆ, విసర్జించినా ఇది పట్టించుకోవద్దు. దేవుని వైపు నీ దృష్టి ఉన్నట్లయితే దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటావు. దినదినం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సమస్తము సాధ్యమే. హోలీ స్పిరిట్. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపలో మనమంతా కూడా వర్ధిల్లుచూ ఉండాలి. దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు, ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి దూరం చేసే పరిస్థితి రానివ్వకూడదు. దేవునికి దూరంగా ఉండకూడదు. ఇక్కడ 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మమ్మును మేమే తిరిగి మెచ్చుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొను చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి. అందరూ చదవకపోవచ్చు. 5వ సువార్త నువ్వు. 5వ సువార్త నిన్ను అందరూ చదువుతారు. నీ జీవితాన్ని అందరూ చదువుతారు. నీ చూపుని అందరూ చదువుతారు. నీ మాటను అందరూ చదువుతారు. నీ జీవిత విధానాన్ని అందరూ చూస్తుంటుంటారు. హల్లెలూయా. నిన్ను అందరూ కనిపెడతారు. నీ మాటను అందరూ కనిపెడతారు. నీ ప్రవర్తన అందరూ కనిపెడతారు. అంటే నువ్వు ఒక సువార్త పత్రికలా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చూపు దేవుని చూపించాలి. నీ యొక్క మాట దేవుని వినిపించేలా చేయాలి. నీ ప్రవర్తన దేవుని యొక్క సన్నిధి అనిపించేలా చేయాలి. అప్పుడు అనేక మంది ఆకర్షితులవుతారు. ఆమేన్. అనేక మంది దేవుని వైపు ఆకర్షితులవుతారు. అనేక మంది జీవితాల్లో నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుని ఉద్దేశం నువ్వు దీవించబడటం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. నీ ద్వారా అనేక మంది అద్భుతాలు చూడాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా ప్రియులరా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, మీరు దీవించబడటం చాలా ఈజీ. చిన్న విషయం, చాలా చిన్న విషయం, కానీ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నేను దీవించి వారు దీవించబడాలా, నిన్ను ఆశ్రయించి వారు ఆశ్రయించబడాలి, నీ మేలు కోరుకుని వారు మేలు పొందుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. నేనైతే అలాగే అనుకుంటాను, నేనైతే అలాగే ప్రార్థన చేసుకుంటాను. దేవా, నన్ను దీవించేవారు దీవించబడాలి, శపించేవారు మరి జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు కదా అబ్రహాంతో. దేవుడు నిన్ను దీవించేవారు నేను దీవిస్తాను, నేను శపించేవారు నేను శపిస్తాను. అబ్రహాం ఏమి అడగలేదు, దేవుడే చెప్పాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఓ ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో, ఎప్పుడైతే దేవుని ఆధారపడుతుంటావో, నీలో అపరాధ భావం అనేటువంటిది ఉండదు. ఏదో చిన్న విషయంలో తప్పుపోతుంటారో, ఆ రోజు బైబిల్ చదవడానికి అంతే, అయ్యో దేవుడు ఏం చేస్తాడో, ఓ పూట భోజనం చెప్పి చనిపోవట్లేదు కదా నువ్వు. కాబట్టి జరగలేని గురించి ఆలోచించి నువ్వేం చేయలేవు, వదిలేసాయి. అర్థమవుతుందా? ఆ విషయం జరగలేదు అక్కడ కాదు, వదిలేసాయి, ముందుకెళ్ళిపో. ఇంకా ముందు ఇంకా దేవుని సందులో గడుపు, ఇంకా దేవుని నామను మహింపరచు. ఈరోజు అధ్యాయం చదవలేకపోయావు, ఓకే, రేపు 2 అధ్యాయాలు చదువుకో, అది ఉపయోగం. ఈ చదవలేని దాని గురించి నువ్వు బాధపడితే ఆల్రెడీ సమయం వృధా, ఇప్పుడు సమయం వృధా. కాబట్టి ప్రియులారా, దేవుని మీద అలిగి దేవునికి దూరం అయితే నష్టం దేవునికి కాదు. దేవుని మీద నువ్వు అలిగి దేవునికి దూరం అయితే నష్టం దేవునికి కాదు, నీకే. వింటున్నారా? నష్టము దేవునికి కాదు, నష్టము నీకు, సమస్య నీకు, ఇబ్బంది నీకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని విషయాల్లో చాలా శ్రద్ధగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వెంత నమ్మాలనుకుంటున్నా అంత నమ్మేసే దేవుడిని. నీ ఫుల్ ఎఫర్ట్ దేవుడి మీద పెట్టేసాయి. బ్రదర్, మా ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టాం బ్రదర్, లాస్ అయిపోయాం.
కానీ దేవుళ్ళు నువ్వు లాస్ అవ్వవు. దేవుడు నమ్మదగినోడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన ఇచ్చి లేదండో, ఆయన చెప్పి కాదండో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మీరు నష్టపోయారా, లాస్ పోయారా, అయినా సరే దగ్గరికి రండి, ఆయన దగ్గరికి వచ్చేసేయండి. ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం తోసివేసేయడు. నువ్వే సమస్యలు వచ్చినా, ఏ బంధకాల్లో వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా, ఎటువంటి పరిస్థితులు నువ్వు వచ్చినా పశ్చాత్తాపంతో రావాలి దేవుని దగ్గరికి. చేసిన తప్పు తెలుసుకుని రావాలి. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు వస్తే తండ్రి వద్దు అనలేదు. అలాగే నువ్వు నిజంగా బుద్ధి వస్తే, నువ్వు చేసిన అతిక్రమం నీకు తెలిస్తే, నువ్వు తప్పుపోయి నువ్వు తెలిస్తే, తండ్రి అని పిలిస్తే, విశ్వాసముతో ప్రభువా అంటే యేసయ్యా మా మొరనే వినవై పాడతాం కదా మనం. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నా. ఎస్, నువ్వు చేయవలసిందల్లా, నా యేసయ్య నాకు ఉన్నాడు. ఎందరు ఎవరు నన్ను చేయివిడచీనా, యేసు చేయివిడువాడు, చేయివిడువాడు, చేయి విడువాడు. ఎవరు నన్ను చేయివిడచీనన్, యేసు చేయివిడువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాలా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరు మనల్ని చేయి విడిచినా కానీ యేసయ్య మాత్రం మనల్ని చేయి విడువడు, చేయి విడువడు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మాత్రం మనలను చెయ్యి విడువడు. విడువని దేవుడు, విడువని దేవుడు, విడువని దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు నిన్ను చేయి విడిచినా యేసే చేయి విడువడు. ఎవరు నిన్ను కాదన్నా యేసే మాత్రం నిన్ను కాదని దేవుడు కాదు. నువ్వే స్థితిలో వచ్చినా, ఎటువంటి బంధకాలు వచ్చినా, ఏంటంటే శానా దెయ్యం పట్టిందంట ఒక్కడికి, శానా 100 బంధువులు స్నేహితులు అందరూ తీసిపడారు, సమాధులకు పోయాడు, వదిలేహారు. ఇంకా చూసారా, దెయ్యం పడితే మనోడు కాదు, అదే డబ్బు పడితే మనోడే, డబ్బు ఉంటే మనోడే. దెయ్యం పట్టేసిందని చెప్పి వదిలేశారు, బంధువులు స్నేహితులు సమాధుల్లో ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టలేదు, వెళ్ళాడు. హల్లెలూయా. యేసయ్య మాత్రం విడిచిపెట్టలేదు, వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళలేదు, శిష్యులు కూడా తీసుకుని వెళ్ళాడు. అంతే, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, బాగు చేశాడు. చూసారు, ఎక్కడికి వెళ్ళాడు, బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. బంధువులు యాక్సెప్ట్ చేశారు, మావాడే మావాడే. సార్, నువ్వు బాగుపడితే అందరు ఇష్టపడతారు ప్రియులారా, నువ్వు బాగుపడితే అందరు వెంటపడతారు. యేసుని గుంటలో కొట్టి పాడేశారు అన్నదమ్ములే, కానీ బాగుపడ్డాక మావాడే, మా తమ్ముడే. ఇంక ఈ లోకం తెలియదేముంది, మీకు అంతా తెలుసు కదా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా బాగుపడతకు ప్రయత్నించు, బలపడతకు ప్రయత్నించు, ప్రభుకు దగ్గర అవటకు ప్రయత్నించు, ప్రభుని మహింపరచకు ప్రయత్నించు. ఆమేన్. నిన్ను లేపువాడైనా, నిన్ను తలగా చేసేవాడైనా, నీ జీవితాన్ని బాగు చేసేవాడైనా, నీ పట్ల మరి చక్కటి ఉద్దేశాలు కలిగి ఉండేవాడైనా. హల్లెలూయా. నువ్వెక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చేవాడైనా. నీ పరిస్థితి బాగుంటే నువ్వు ఆయన దగ్గరికి రా, లేదంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. శానా దెయ్యాలు పట్టినటువంటి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడంటండి, బాగు చేశాడంటండి. నేను వచ్చేస్తాను ప్రభు, నీ కూడా అంటే వద్దులేవయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నేను చేసిన కార్యాన్ని బట్టి సువార్తను ప్రకటించి ఇక్కడ. ఎందుకో బ్రదర్ ఇక్కడికి వచ్చి పడ్డాను అనవసరంగాను, ఎందుకో ఈ ఆఫీసులో పడ్డాను, ఎందుకో ఈ పనిలో పడ్డాను, ఎందుకో ఈ ఊర్లో పడ్డాను, ఎందుకో ఇంట్లో పడ్డాను. నో, నీ పర్పస్ ఈజ్ దేర్. నీ యొక్క ఉద్దేశం, నీ పట్ల ప్రణాళిక, అక్కడ దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు అక్కడ ఉంటే అన్యజనులకు నిన్ను వెలుగ చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు వెలగాలని అక్కడ పెట్టాడు దేవుడు, నిన్ను వెలిగించడానికి దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అసత్యంలో మీరు ఎంతకాలం జీవించినా కూడా అద్భుతాన్ని చూడలేరు, అద్భుతాన్ని స్వతంత్రించుకోలేరు. సత్యం ఏంటంటే గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి దేవుడు విమోచించాడు, విడిపించేశాడు, నీ బంధకాలన్నీ తెంచివేశాడు, నీకున్న సమస్యకు వెల చెల్లించేశాడు. ఇది సత్యం. కానీ నిన్నేం చేస్తుంది తెలుసా? అసత్యం నిన్ను బంధించింది. ఏంటంటే ప్రేయర్ చేయి, దేవుడు ఏదో చేస్తాడు, ఇంకా కనిపెట్టు, ఎదురు చూడు, ఓపికతో ఉండు, దేవుడు ఏదో చేస్తాడు. నువ్వు ఓపిక పట్టని దేవుడు ఏదో చేస్తాడని కాదు, దేవుడు చేసిన దాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసంతో ముందుకెళ్ళు, నిరీక్షణ కలిగి ఉండు, శ్రమలను ఎదుర్కో, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కో, నిలబడు. అది కావాల్సింది. హల్లెలూయా.
అందుకని దేవుడు ఏదో చేస్తాడని నువ్వు ఎదురు చూడొద్దు. దేవుడు ఆల్రెడీ ఏదో చేసేసాడు నా కొరకు. దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాడు. ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటున్నాను. నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకుంటున్నాను. నేను సిద్ధపడుతున్నాను, నేను మార్చుకుంటున్నాను, నేను రీచ్ అవుతున్నాను. హల్లెలూయా. దేవుడు మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవుడిలో మార్పు లేదు. దేవుడిలో ఏ విధమైనటువంటి చేర్పులు లేవు. మార్పల్లా చేర్పల్లా నీలోనే ఉన్నది. నువ్వు మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ ప్రతికూల పరిస్థితులను మార్చుకోవాలి. హల్లెలూయా. నీ విశ్వాసం లెవెల్ను పెంచుకోవాలి, నీ స్థాయిని పెంచుకోవాలి. హల్లెలూయా. దేవుని స్థాయిని దించకూడదు, నీ స్థాయికి దేవుని తీసుకురాకూడదు. దేవుని స్థాయికి నువ్వు ఎదగగలగాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్థాయికి నువ్వు ఎదగగలగాలి అన్నాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? రండి నా పక్కన కుడి పార్శ్వమందు కూర్చుంటారు మీరు కూడాను. నేను తండ్రి కుడి పార్శ్వమందు ఎలాగ ఆసీనుడై ఉన్నానో మీరు కూడా అలాగ ఉంటారు. రండి 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 అని చెప్పి దేవుడు ఆహ్వానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, మీ జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయని నేను గ్రహిస్తూ ఉన్నాను, నేను నమ్ముచున్నాను. మీ ఆలోచన మారిపోతుందని నేను నమ్ముతున్నాను. మీ యాటిట్యూడ్ మారిపోతుందని నమ్ముచున్నాను. మీ థింకింగ్ విధానం మారిపోతుందని నేను నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యం ప్రతి వారిని సరిచేస్తుంది, ప్రతి వారిని స్ట్రైట్ లైన్లో నడిపిస్తుంది. ప్రతి వారి జీవితాల్లో కట్టుబడి చేయటానికి, కట్టడి చేయటానికి, కట్టుకోవటానికి దేవుని వాక్యము మీకు సహాయపడుతూ ఉంటుంటుంది. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించాడని చెప్పి నేను నమ్ముచున్నాను. మీ జీవితంలో పెను మార్పులు సంభవించడానికి ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.